రైట్గా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. మళ్ళీ యూరియా బారులు, నీరు లేక ఎండుతున్న నారు, టమాటా మంటలు, ఇవి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలుగా 3 ఫొటోస్ మనం చూస్తున్నాం. మళ్ళీ యూరియా బారులు, కాంగ్రెస్ రాకతో రైతులకు ఎరువుల కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. యూరియా కోసం సొసైటీల ఎదుట బారులు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి, జగిత్యాల జిల్లా కదలాపూర్, ములుగు జిల్లా బయ్యారం మండలాల్లో యూరియా కోసం రైతులు అవస్థలు పడ్డారు. మనం చూస్తున్నాం ఇక్కడ క్యూ లైన్లలో వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు, లేకపోతే ఏదో ఒకటి రాళ్ళు, లేకపోతే చెప్పులు, ఇట్లా వాళ్ళు పెట్టి యూరియా కోసం క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటువంటి క్యూ లైన్లు మనకు కనిపించలేదు, మాకు ఇటువంటి అవస్థలు లేవు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంటూ రైతులు ఇవాళ గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు నారును కాపాడుకోవడం కోసం నానా కష్టాలు పడుతున్నారు. పోచారం ప్రాజెక్టు నుంచి నీటిని సర్కారు విడుదల చేయకపోవడంతో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో ప్రధాన కాలువ కిందనే ట్యాంకర్లతో నీటిని తెచ్చి తడుపుకుంటున్నారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని రైతులది కూడా ఇలాంటి పరిస్థితే. కాళేశ్వరం నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు బిందెలతో నీళ్లు తెచ్చి పొలాలు తడుపుకుంటున్నారు. ఇది ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం వల్ల ప్రాజెక్టులో నీళ్లు అక్కడి నుంచి వదలకపోవడంతో రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ ఫోటో మనకు చెబుతూ ఉంది. ఇక టమాటా రైతులు, దళారులకే ధర తక్కుతుండగా టమాటా పండించిన రైతుకు మాత్రం నష్టమే మిగులుతోంది. మెదక్ జిల్లా శివంపేట మండలం నవాపేటలో శుక్రవారం 5 ఎకరాల టమాటా పంటను రైతులు దహనం చేశారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే కనీసం కిరాయిలు కూడా గిట్టుబాటు కావడం లేదు అంటూ రైతులు నల్ల హరిగౌడ్, నల్ల రవిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో క్రేట్ బాక్స్ మీద కేవలం 10 రూపాయలే మిగులుతున్నాయంటూ వాళ్ళు వాపోయి పంటను తగలబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇట్లా రైతాంగం అనేక సమస్యలతోటి ఇబ్బందులు పడుతుందనేవి ఆ ఫోటోగ్రాఫ్స్ మనకు చెప్తున్నాయి. ఎస్, రైతు బంధుకు రామ్ రామ్, శాసించే స్థాయి నుంచి యాచించే స్థాయికి రైతన్నను దిగజారుస్తారా అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఏం చేశారు, మళ్ళీ రైతులు ప్రమాణ పత్రాలు ఇచ్చుడు ఎందుకు, అన్నదాతలను దొంగలుగా చిత్రీకరిస్తే ఊరుకోం, ప్రభుత్వమే హామీలపై ప్రమాణ పత్రాలు ఇవ్వాలి, ఏ ఊర్లో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే జాబితా బయటపెట్టు రేవంత్ రెడ్డి, ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చావో చెప్పు, రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చు, మేము జమ చేసిన 7,500 కోట్లే ఇచ్చారే తప్ప రైతు భరోసా కింద రూపాయి కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ఎన్నికలకు ముందు అందరికీ అన్నీ ఇస్తామన్నారు, ఇప్పుడు కొందరికే ఇస్తామని కోతలు పెడుతున్నారు. రాష్ట్ర సర్కార్ను రైతులు ఊరూరా నిలదీయాలి, రైతులకు ప్రభుత్వం పడ్డ బాకీపై పోస్టర్లు అంటిస్తాం, 2-3 రోజుల్లో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇట్లా ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. ఎన్నికల్లో హామీలు ఇస్తున్నప్పుడు ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి కొర్రీలు ఏవైతే ఉన్నాయో ఆ కొర్రీలు ఏవి చెప్పలేదు, కండిషన్స్ ఏవి చెప్పలేదు. యాజ్ ఇట్ ఈజ్గా మేము రైతు భరోసా, రైతు బంధు బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని ఓపెన్గా సింగిల్ లైన్గా చెప్పారు. అదే పదే ప్రజల్లోకి పంపించారు. కానీ ఇవాళ ఏవైతే కండిషన్స్ పెడుతున్నారో, డిక్లరేషన్ ఇవ్వాలంటున్నారో, తర్వాత పంట పండించే భూములకే మేము ఇస్తామంటున్నారో, ఇట్లా రైతుల్ని గందరగోళపరిచే ప్రయత్నాలు ఏవైతే ఇప్పుడు జరుగుతున్నాయో అవన్నీ మరి అప్పుడే ఎందుకు చెప్పలేదు, ఎన్నికల సమయంలో ఇవి చెప్పి ఉంటే వాళ్ళ ఫలితం మరో రకంగా ఉండేది అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే బయటపెట్టు, ప్రజలకు కూడా తెలుస్తుంది, ఏ ఊరిలో ఎంతమంది భూ యజమానులు కౌలు రైతులు ఉన్నారో స్పష్టంగా చెప్పాలి, ఏ ఊరిలో ఎంతమందికి బోనస్ ఇచ్చావో బయటపెట్టు, రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో బయటపెట్టు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు అఫిడవిట్లు దేవుళ్ల వద్ద పెట్టారు, మేము రాగానే అమలు చేస్తామని డిక్లరేషన్ల పేరిట బిల్డప్ ఇచ్చారు, ఇప్పుడు దిక్కుమాలిన విధానాలు తెస్తున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం చూస్తున్నాం ఇటువంటి పోస్టర్లు ఊరూరా అంటిస్తాం, రైతులకు ఇప్పటిదాకా అంటే ఇన్ని నెలలుగా రైతులకు పడ్డటువంటి బాకీ, దానికి సంబంధించి ఎగ్గొట్టిన రైతు భరోసా ఇప్పుడు ఎప్పుడు వేస్తావు రేవంత్ అంటూ ఇట్లా క్లియర్గా, అంటే 2023 యాసంగిలో దానికి సంబంధించిన ఎంత బాకీ పడింది ఒక్కొక్క రైతుకు 2,500, తర్వాత వానాకాలంలో ఒక్కొక్క రైతుకు 7,500 బాకీ పడింది, తర్వాత 7,500 మళ్ళీ యాసంగిలో, ఇట్లా మొత్తం ఒక్కొక్క రైతుకు ఇప్పటిదాకా ప్రభుత్వం పడ్డ బాకీ 17,500 రూపాయలు ఒక్కొక్క రైతుకు. అట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కొన్ని వేల కోట్ల బాకీ రాష్ట్ర ప్రభుత్వం పడింది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా లోపల పేజీలో మనం సమగ్రంగా చూడొచ్చు. ఎస్, రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిండ్రు, ఇప్పుడేమో రైతు బంధు కోసం రైతులు ప్రమాణ పత్రం ఇవ్వాలన్నట. ఇంతకంటే చిత్రమైన ముచ్చట వినలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన అభయహస్తం కింద అన్ని వర్గాల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్ల కోసం 1,06,00,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. మరి ఈ సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండాలి కదా, అవి ఎటుపోయినాయి, ఇప్పుడు ఎందుకు కొత్తగా రైతులను ప్రమాణ పత్రాలు అడుగుతున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల, మాజీ ఎమ్మెల్యేలు కూడా మనం ఫోటోలో చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కేసీఆర్ ఫోటో పజిల్ని పూర్తి చేస్తున్న పాప ఉపాసన, వండర్ కిడ్ ఉపాసనకు కేటీఆర్ అభినందన. రైట్, ఇక కేసీఆర్కు న్యూ ఇయర్ విషెస్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అండ్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. సో మనం చూస్తున్నాం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఎర్రవల్లిలో నివాసంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు పట్టోళ్ల కార్తీక్ రెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు తీసుకున్నారు. మరొక వార్త చూస్తే నిన్న ఇందిరా పార్క్ వద్ద బీసీల జన సభ జరిగింది. దాంట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో చాలా విజయవంతమైంది. 42% కోటా ఇవ్వాల్సిందే, బీసీ డిక్లరేషన్పై మాట తప్పితే తరిమి కొడతామంటూ బీసీ మహాసభలో ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. కామారెడ్డి డిక్లరేషన్ను కాంగ్రెస్ అమలు చేయాలి, కేంద్రం కులగణన చేపట్టాలి, బడుగులతో కాంగ్రెస్ బీజేపీకి ఎందుకంత చులకన, బడుగులంటే హామీలపై అడగడం తప్ప, బీఆర్ఎస్ హయాంలో బీసీల అభివృద్ధి, దీనిపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ స్పష్టం చేశారు. నెహ్రూ జమానా నుంచి దగా, చెప్పింది తప్పైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా, బీసీల పక్షాన మేము నిలబడితే ఈ ప్రభుత్వానికి భయం ఎందుకు అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నిస్తున్నారు. బీసీలకు కాంగ్రెస్ బీజేపీ తీరని అన్యాయం చేశాయి, నేను చెప్పినవి తప్పైతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా, ప్రాంతీయ పార్టీల ద్వారా కేసీఆర్, ఎన్టీఆర్ బీసీలకు న్యాయం చేశారు, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు బీసీలకు పెద్దపీట వేశాయంటూ ఆమె స్పష్టం చేశారు. జాతీయ పార్టీలు ఏవి కూడా బీసీలను పట్టించుకోలేదు, కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఇవాళ బీసీల పక్షాన నిలుస్తున్నాయంటూ ఆమె ఉద్ఘాటించారు. కాంగ్రెస్ బీజేపీ బీసీలకు తీరని అన్యాయం చేశాయి, నేను చెప్పినది తప్పైతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ ఆమె సవాల్ చేశారు. మన ఉద్యమాలతో జంగుబట్టిన ప్రభుత్వ రథ చక్రాలు కదులుతున్నాయి, బీసీలకు మంచి రోజులు వస్తాయి, బీసీ కులాలకు సైతం రాజ్యాంగంలో రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది, ఆనాడే బీసీలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో భారతదేశం అమెరికాను దాటి వెళ్లేది అంటూ ఆమె స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ ప్రకటించకపోతే మరో ఉద్యమం చేస్తామని స్వామిగౌడ్ హెచ్చరించారు. బీసీలంతా ఏకమై తమ హక్కులు సాధించుకోవాలని సమయం వచ్చిందంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్ వద్ద శుక్రవారం నిర్వహించిన బీసీ మహాసభలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత, సభకు హాజరైన ప్రజలు, మహిళలు కూడా చాలా అధిక సంఖ్యలో హాజరైనటువంటి ఫోటో మనం చూస్తూ ఉన్నాం. రైట్, మరొక వార్త చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు సంబంధించి మరొక 3,000 కోట్ల అప్పు అని వార్త చూస్తున్నాం. ఆర్బీఐ నుంచి ఇప్పటికే 56,000 కోట్ల రుణం తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ 7న బాండ్ల వేలంలో పాల్గొనాలని నిర్ణయం. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని పదే పదే చెప్పుకొస్తున్న ప్రభుత్వం అప్పులో రామచంద్ర అంటూ భారత రిజర్వ్ బ్యాంకు ముందు క్యూ కట్టేందుకు పోటీ పడుతోంది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఆర్బీఐ నుంచి 56,026 కోట్ల అప్పు తీసుకోగా మరో 3,000 కోట్లు తీసుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ఆర్థిక శాఖ 1,000 కోట్ల విలువైన 3 బాండ్లను 24 ఏళ్లు, 29 ఏళ్లు, 30 ఏళ్ల కాలానికి ఆర్బీఐకి జారీ చేసింది. ఈ నెల 7న నిర్వహించే వేలంలో పాల్గొని 3,000 కోట్ల రుణం పొందేందుకు సిద్ధమైంది. నెలలో 4 మంగళవారాల్లో ఆర్బీఐ నిర్వహించే వేలంలో పాల్గొని 10,000 కోట్ల రుణ సమీకరణ చేయబోతుంది. ఇప్పటికే అప్పులు విపరీతంగా ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది అన్నటువంటి విమర్శ ఉన్నా కూడా ఇంకా మళ్ళీ అప్పుల బాట పడుతోంది. సొంతంగా రాబడి పెంచుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయట్లేదు. కీలకమైనటువంటి రంగాలన్నీ కూడా వాటిని సరిగ్గా ప్రోత్సహించకపోవడంతో, వాటిపైన పర్యవేక్షణ లేకపోవడంతో కీలక రంగాల ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వానికి సమకూరట్లేదు. తద్వారా ఈ సంవత్సరం అంటే ఈ 7 నెలల కాలానికి, అంటే ఈ ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొన్న నవంబర్ వరకు లోటు ఖజానా కనిపించింది. ఒకప్పుడు కరోనా సమయంలో మాత్రమే ప్రపంచమంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సమయంలో మాత్రమే మన రాష్ట్రంలో కొంచెం మాత్రమే అది కూడా తగ్గింది ఖజానాకి. ఇప్పుడు మళ్ళీ 7% ఖజానాకి లోటు కనిపిస్తోంది గత నవంబర్ నాటికి. అయితే ఇట్లా అప్పుల బాటే పడుతోంది. మళ్ళీ మరో 3,000 కోట్ల అప్పు ఆర్బీఐ నుంచి ఇప్పటికే 52,000 కోట్ల కాంగ్రెస్ సర్కార్ రుణం తీసుకుంది. మళ్ళీ 3,000 కోట్ల కోసం 7న బాండ్ల వేలంలో పాల్గొనాలని నిర్ణయం తీసుకుంది. ఊరు దాటితే టోల్ తీసుడే, పంచాయతీ ఆర్ఎండ్బి రోడ్లు ప్రైవేటు పరం కాబోతున్నాయని ఈ వార్త చూస్తున్నాం. సర్కారు 40%, ప్రైవేటు 60% భాగస్వామ్యం. హ్యామ్తో 30,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం 3 నెలల్లో పూర్తికి ముఖ్యమంత్రి ఆదేశం. ఇక వందల సంఖ్యలో రానున్న టోల్ గేట్లు గ్రామాల్లోనూ ఏర్పాటు చేసే అవకాశం. ప్రభుత్వ నిర్ణయంతో
ప్రజలపై పెను భారం పడబోతోంది. ఇక రాష్ట్రంలో ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్లాలన్నా టోల్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి రాబోతుందన్నటువంటి ఒక ఆందోళన కనిపిస్తోంది. ఆర్ఎండ్బి శాఖ పరిధిలో 12,000 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ పరిధిలో 17,700 కిలోమీటర్ల రోడ్లను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో దాదాపు 30,000 కిలోమీటర్ల రోడ్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించబోతున్నారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సంఖ్యలో టోల్ గేట్లు రాబోతున్నాయి. సాధారణంగా రోడ్ల నిర్మాణంలో 2 రకాలుంటాయి. మొదటిది ఈపీసీ, దీన్ని ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ విధానం అంటారు. ఇందులో ప్రభుత్వం డబ్బులు చెల్లించి ప్రైవేటు సంస్థతో రోడ్లు డిజైన్లు నిర్మాణం చేయిస్తుంది. నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే చూసుకుంటుంది. రెండోది బీఓటీ, దీన్ని బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ విధానం అంటారు. అంటే ప్రైవేటు కంపెనీలు రోడ్డు నిర్మించి కొన్నేళ్ల పాటు టోల్ గేట్ల ద్వారా ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకుంటాయి. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఆ రోడ్లను ప్రభుత్వానికి అప్పగిస్తాయి. తర్వాత ప్రభుత్వాలు వాటిని నిర్వహిస్తాయి. కానీ ఇట్లా కాకుండా సర్కారు 40%, ప్రైవేటు 60% భాగస్వామ్యంతో ఇక ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే అంటే ఒక దగ్గర ఊర్లు వెళ్ళాలంటే ఇక దాదాపు వందలాది టోల్ గేట్లు రాష్ట్రంలో దీని ద్వారా వస్తే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా టోల్ ట్యాక్స్ కట్టి వెళ్ళాల్సింది. దీంతో ప్రజలపైన భారం అధికంగా పడబోతుందన్నటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. మరొక వార్త చూస్తే రైతుల నెత్తిన గ్రీన్ఫీల్డ్ పిడుగు. గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు మరోమారు భూసేకరణ చేసిన ప్రభుత్వం. ఇప్పటికే ఓఆర్ఆర్ నుంచి పంజాగూడ వరకు సేకరణ పూర్తి. మీర్ఖాన్పేట, ఆకుతోటపల్లి రెండో విడతకు నోటిఫికేషన్. మొత్తంగా 550 ఎకరాలు సేకరించే యోచనలో సర్కారు ఉంది. రంగారెడ్డి జిల్లాలో రైతులపై మరోమారు గ్రీన్ఫీల్డ్ పిడుగు పడనుంది. మీర్ఖాన్పేట సమీపంలో నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం రెండో విడత భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. భూములు అమ్మలేం, కుదవబెడతాం. భూముల వేలానికి ప్రభుత్వం వెనుకంజ. గతంలో ఎకరానికి 100 కోట్ల ఆదాయం. ఏడాదిగా రియల్ ఎస్టేట్ ఢమాల్. వేలానికి వెళ్తే సగం ధర కూడా డౌటే. తనఖా పెట్టడమే ఉత్తమమని యోచన. కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదలైంది. హైదరాబాద్లో అయితే చిన్న జాగా ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి పిడుగు వేస్తుందోనని రియల్ ఎస్టేట్కు ఆమడ దూరంలో ఉంటున్నారు. ఇట్లా రియల్ ఎస్టేట్ రంగం అనేది టోటల్గా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. రియల్ ఎస్టేట్ భవితవ్యం పరిస్థితి ఇవాళ హైదరాబాద్లో కాదు, రాష్ట్రంలో కూడా ఒక 100-200 గజాల జాగా అమ్మాలన్నా కొనాలన్నా కూడా అక్కడ అనేక పరిస్థితులు వ్యతిరేక అంటే అనుకూల వాతావరణం లేకపోవడంతో ఒక వ్యతిరేక వాతావరణం ఉండడంతో భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. ఎప్పుడు ప్రభుత్వం ఏ రూపంలో పిడుగు వేస్తుందో అనేటువంటి భయంతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడకేసింది. అది హైదరాబాద్ మొదలుకొని జిల్లాల్లో, గ్రామాల్లో వరకు కూడా. సో అందుకే భూములు అమ్మలేం, కుదవబెడదామనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక కాళేశ్వరం జలాలకు సంబంధించిన వార్త చూస్తే వీర్ల చెరువుకు కాళేశ్వరం జలాలు. మాజీ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం. ఇక్కడ రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులోని వీర్ల చెరువుకు కాళేశ్వరం జలాలు రావడంతో చెరువు వద్ద మాజీ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న రైతులు, బీఆర్ఎస్ నాయకుల ఫోటో మనం చూస్తున్నాం. హైదరాబాద్కు కాళేశ్వరం నీళ్లు. కొండపోచమ్మను కాదని మల్లన్నసాగర్ నుంచి 20 టీఎంసీల తరలింపు ప్రతిపాదనలు. 7,300 కోట్లతో గోదావరి ఫేజ్ 2. భారీగా అంచనా వ్యయం పెంపు. ఖజానాకు భారం అంటూ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు అభిప్రాయాన్ని. మంజీరా పాత లైన్ వెంట మరో పైప్ లైన్. జలమండలి సమావేశంలో సీఎం నిర్ణయాలు. 20 టీఎంసీలు తరలించేలా మార్పులు అంటూ ఈ వార్త చూస్తున్నాం. రాబోయే 25 ఏళ్ల అవసరాలని అంచనా వేసుకుని గ్రేటర్ హైదరాబాద్లో మంచినీటి సరఫరాకు సరిపడా మౌలిక సదుపాయాలకు ప్రణాళిక తయారు చేయాలని జలమండలి అధికారులను సీఎం ఆదేశించినటువంటి వార్త చూడొచ్చు. రైట్, మరొక వార్త చూస్తున్నాం. నిధులు అడిగితే బెదిరింపులా. శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లి అవాక్కైన ఎమ్మెల్యేలు. ప్రజల్లోకి వెళ్లడం లేదంటూ ఎమ్మెల్యేలపైన ముఖ్య నేత అసహనం. ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలంటూ శాసనసభ్యుల ఆవేదన. గెలిచినప్పటి నుంచి రూపాయి అభివృద్ధి పనులు లేవని అసహనం. 50 కోట్లు నియోజకవర్గ ఫండ్ ప్రకటించిన దిక్కు లేదని ఆందోళన. అట్లా ప్రజలకు అనేక హామీలు ఇచ్చాం. ఆ హామీలు ఇచ్చిన తర్వాత కూడా అటు ఆ హామీలు నిలబెట్టుకోలేదు. దాంతోపాటుగా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రాపర్గా చేయలేకపోతున్నాం. ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి అంటూ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ముందు తమ ఆవేదన, తమ గోడు వెళ్ళబోసుకుంటున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు అడుగుదామని ఇంటికి వచ్చిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఉల్టా క్లాస్ బీకినట్టు సమాచారం. నిధులు అడుగుదామని ఎమ్మెల్యేలు నోరు తెరిచే లోపే ముఖ్యమంత్రి అందుకొని 3 మంత్రులు 35 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగాలేదని, వారు తమ నియోజకవర్గానికి ప్రజలకు దూరంగా ఉంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలిసినటువంటి ఈ వార్తగా మనం చూస్తున్నాం. నిన్న తెలంగాణ భవన్లో
సావిత్రిబాయి చిత్రపటానికి నివాళులర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఉన్నారు. సావిత్రిబాయి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, నేతలు దేవిప్రసాద్, తుల ఉమ తదితరులు ఉన్నారు. పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలి, వారి ఆశయాల సాధన నిజమైన నివాళి. మండలిలో బీఆర్ఎస్ పక్షనేత మధుసూదనాచారి బాలికల విద్యాభివృద్ధికి ఎల్లని కృషి చేశారంటూ ఎంపీ వద్దిరాజు కొనియాడారు. తెలంగాణ భవన్లో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం జరిగింది. ఇక ప్రజావాణికి సంబంధించినటువంటి దాంట్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడినటువంటి అంశాలు మనం చూద్దాం. ప్రజాపీడనగా ప్రజావాణి ఉంది, పరిష్కరించకుండా తిరస్కరించిన ఫిర్యాదులే అధికం. రోజు ప్రజా దర్బార్ అని చెప్పి రెండు రోజులకు తగ్గించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని పెట్టి ప్రహసనంగా మార్చారు. ప్రజల ఆశలను అడి ఆశలుగా మార్చిన ప్రభుత్వం. సర్కారు తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు. సమాచార హక్కు చట్టం ఆధారంగా ప్రజావాణి గుట్టురట్టు. డిసెంబర్ 9 నాటికి వచ్చిన ఫిర్యాదులు 82,955 అయితే వాటిలో గ్రీవెన్సెస్గా గుర్తించినవి 43,272, పరిష్కరించామని చెబుతున్నవి 27,215. ప్రహసనంగా ప్రజావాణి ప్రహసనంగా మారిందంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణికి వచ్చిన మొత్తం 82,955 పిటిషన్లో గ్రీవెన్సెస్గా గుర్తించినవి కేవలం 43,272 మాత్రమే. వీటిలో 27,215 పరిష్కరించామని అధికారులు చెబుతున్న దాంట్లో ఎంత మాత్రం నిజం లేదు అంటున్నారు. క్షేత్రస్థాయిలో తమకు ఉన్న స్పష్టమైన సమాచారం ప్రకారం అనేక అంశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించకుండానే ఫైళ్లను క్లోజ్ చేశారని తెలిపారు. ప్రజావాణిలో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఎంతో ఆశతో వ్యయ ప్రయాసాలు కోర్చి హైదరాబాద్ దాకా వచ్చిన వారి ఆశలు అడి ఆశలయ్యాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో నిజంగా ప్రజావాణి అనేది ముఖ్యమంత్రి చాలా ఆర్భాటంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఆ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆ రోజే బహిరంగ సభలో కూడా చాలా గొప్పగా, అంటే ప్రమాణ స్వీకార సభలో కూడా ఇక్కడ నుంచి కంపల్సరీ ప్రతిరోజు ప్రజావాణి ఉంటుంది, ప్రజల్ని కలుస్తామని చెప్పారు. ఆ నెక్స్ట్ డే కేవలం ఒక్కరోజు మాత్రమే ఆ ప్రజావాణిలో ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్ని కలిశారు. అది కూడా కొద్ది గంటల పాటే, గంట 2 గంటలు కలిశారు. తర్వాత ఢిల్లీకి వెళ్ళారు. సో ఆ రోజు మినహాయించి ప్రజావాణిలో ముఖ్యమంత్రి ప్రజల్ని కలిసిందే లేదు. అంటే అప్పుడు దాకా ప్రజావాణిలో రెగ్యులర్గా కలుస్తామని చెప్తే ప్రజలు అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యలను పట్టుకొని హైదరాబాద్కి అక్కడ ప్రజాభవన్ దగ్గర కొన్ని కిలోమీటర్ల మేర లైన్లు కనిపించినాయి ఒక వారం 10 రోజులు. అంటే ముఖ్యమంత్రి వస్తారేమోనని. కానీ ఇక ముఖ్యమంత్రి రాకపోవడం అనేది ఇక తర్వాత అది సాధారణంగా మారిపోయింది. ఆయన ముఖ్యమంత్రి ప్రజావాణికి రాలేదు, ప్రజల్ని కలవలేదు. కేవలం ప్రమాణ స్వీకారం చేసినటువంటి నెక్స్ట్ డే ఒక్కరోజు మాత్రమే కలిశారు. తర్వాత ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పెట్టారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులే ఆ అప్లికేషన్స్ తీసుకోవడం, వాళ్ళ సమస్యల్ని స్క్రూటినీ చేయడం, తర్వాత అవన్నీ కూడా ప్రజా సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. పరిష్కారం అయినాయని చెబుతున్నటువంటి 27,000 కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. పరిష్కారం కాకుండానే క్లోజ్ చేశారంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నేత క్రిషాంక్కు డాక్టరేట్. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్ ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రకటించినటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. రైతులకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసినటువంటి కామెంట్ కూడా మనం చూడొచ్చు. ఇక చైనాను మరొక వైరస్ వణికిస్తుంది. దీంతో మరోసారి ప్రపంచ దేశాలన్నీ కూడా ఉలిక్కిపడుతున్నటువంటి వార్త మనం చూస్తున్నాం. చైనాలో హెచ్ఎంపీవీ కలకలం. పొరుగు దేశంలో వేగంగా వ్యాపిస్తున్న వైరస్, పెరుగుతున్న కేసులు, నిండుతున్న దవాఖానాలు. కోవిడ్-19 తర్వాత మరో ఆరోగ్య సంక్షోభం రాబోతున్నటువంటి ఒక ఆందోళనకరమైన వార్త చూస్తున్నాం. వైరస్ లక్షణాలు నివారణకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా సూచిస్తున్నారు. మరో వైరస్ విజృంభిస్తోంది. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయి. బాధితులతో దవాఖానాలు కిక్కిరిసిపోతున్నాయి. చైనాలో, ముఖ్యంగా చైనాలోని 14 ఉత్తర ప్రావిన్స్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీంతో కోవిడ్-19 తర్వాత హెచ్ఎంపీవీ రూపంలో మరో ఆరోగ్య సంక్షోభం మొదలవబోతుందా అనేటువంటి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కానీ సరే, కరోనా అనేది ఒక అనుభవం అయితే అందరికీ నేర్పింది. ప్రపంచ దేశాల ప్రజలందరికీ కూడా కరోనా అనేది ఒక అనుభవం నేర్పింది. ఎట్లా ఒక సామాజిక దూరం ఎట్లా పాటించాలి, కొంచెం పరిశుభ్రత లేదంటే శుభ్రత, ఇవన్నీ కూడా ఎట్లా పాటించాలనేది ఒక అనుభవం ఉంది. కాబట్టి నిజంగా కోవిడ్-19 లాంటి ఒక పెద్ద మహమ్మారిని ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కొన్నాయి. భారత్ కూడా ఎదుర్కొంది, మన తెలంగాణ రాష్ట్రం కూడా ఎదుర్కొంది. సో అప్పుడు తీసుకున్నటువంటి జాగ్రత్తలన్నీ కూడా ఇంకా ప్రజలకు గుర్తే ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వైరస్ల పట్ల ఎట్లా అప్రమత్తంగా ఉండాలి అనేది ప్రజల అనుభవంలో ఉంది. కాబట్టి దీని విషయంలో పెద్దగా ఆందోళన పడకుండా, భయపడకుండా ఇటువంటి వైరస్లని ఎదుర్కోవాల్సినటువంటి రీతిలో ఎదుర్కొంటే పెద్ద సమస్య ఉండదు. కాబట్టి సో మళ్ళీ శానిటైజేషన్ కావచ్చు, మళ్ళీ మాస్కులు కావచ్చు, ఇవన్నీ కూడా వస్తుండొచ్చు. బట్ అయినా కూడా జాగ్రత్తలు పాటిస్తే ఇటువంటి వైరస్లు ఏమీ చేయలేవన్నటువంటి అనుభవం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు. తగిన పరిహారం చెల్లించకుండా వ్యక్తుల భూమిని లాక్కోలేరు. పరిహారంలో జాప్యం జరిగితే బాధితులు ఎందుకు నష్టపోవాలి? ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారమే మొత్తం పరిహారాన్ని చెల్లించాలి అంటూ భూసేకరణ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చినటువంటి వార్త ఒకటి చూడొచ్చు. ఎస్,
కర్ణాటక వార్త చూస్తే పీసీసీ పీఠం నుంచి డీకే అవుట్. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పావులు. పార్టీలో ప్రభుత్వంలో ప్రాభవాన్ని తగ్గించేందుకు వ్యూహం. తన వర్గం మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం విందు. డీకే శివకుమార్ విదేశాల్లో ఉండగా కీలక సమావేశం. ప్రభుత్వం పడిపోవడం ఖాయమంటూ బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ కుమ్మరాటలు మొదలయ్యాయి. న్యూ ఇయర్ వేడుకల పేరుతో కాంగ్రెస్ నేతలు విందు రాజకీయాలకు తెరలేపారు. ఉప ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ డీకే శివకుమార్కు చెక్ పెట్టే దిశగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్గం వేగంగా పావులు కదుపుతోంది. ఎమ్మెల్యేలు మంత్రులతో విందు. మంత్రి సతీష్ జార్కాహోలీ నివాసంలో గురువారం రాత్రి విందు జరిగింది. 7 మంత్రులతో పాటు 20 మంది వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. ఇట్లా కర్ణాటకలో ఒక రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నట్టుగా పీసీసీ పీఠ నుంచి డీకేను అవుట్ చేసే విధంగా అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పావులు కదుపుతున్నట్టుగా ఈ వార్త మనం చూడొచ్చు. పేరెంట్స్ ఓకే అంటేనే పిల్లలకు సోషల్ మీడియా. పిల్లల డేటా వినియోగానికి వారి సమ్మతి ఉండాల్సిందే. డేటా ప్రొటెక్షన్ చట్టం ముసాయిదా నిబంధనలు జారీ అంటూ ఒక వార్త మనం చూడొచ్చు. రైట్. మరొక వార్త చూస్తే వడ్డీ రేట్లకు సంబంధించి వార్త చూస్తున్నాం. వడ్డీ రేట్ల కోతకు వేళాయే. రాబోయే ద్రవ్య సమీక్షల్లో కీలక వడ్డీ రేట్ల తగ్గింపునకు అవకాశం. జూన్ కల్లా రెపో రేటు 0.5% తగ్గొచ్చన్నటువంటి అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను తగ్గించే వీలుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు దీంతో రాబోయే 3 ద్రవ్య సమీక్షలు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. జూన్ కల్లా రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు అంటే 0.5% తగ్గవచ్చంటూ అమెరికాకు చెందిన బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్ చెబుతోంది. దీంతో ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ నెలల్లో ఆర్బీఐ జరిపే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంటోంది. ఇక మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే సాక్షిలో రైతు భరోసా కోసం తనిఖీలు. రెవెన్యూ, వ్యవసాయ శాఖలు కలిసి క్షేత్రస్థాయిలో చేపట్టాలి. ఏఈఓలు, ఎంఏఓలు, పంచాయతీ కార్యదర్శులు, విఎల్ఓలు తనిఖీలు పూర్తి చేయాలి. డిజిటల్ రికార్డుల నిర్వహణ బాధ్యతలు కింది స్థాయి సిబ్బందికి అప్పగింత. సాగులో ఉన్న భూమికి మాత్రమే భరోసా. రైతులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. కేబినెట్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులకు కట్. ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులు. ఎకరానికి 7,500, 6,000, 5,000 చొప్పున ఇస్తే పడే భారంపై అంచనాలు. వానాకాలంలో 68.99 లక్షల మందికి, యాసంగిలో 39.6 లక్షల మందికి పథకం వర్తించే అవకాశం. ఇట్లా రైతు భరోసా అమలు చేస్తామని చెప్తున్న ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అనేక కొర్రీలు పెడుతుంది. ఖచ్చితంగా అందరికీ ఇచ్చి తీరాల్సిందే అంటూ ఎటువంటి కండిషన్స్, ఎటువంటి పరిమితులు లేకుండా అందరికీ ఇచ్చి తీరాల్సిందే అనే డిమాండ్ రైతుల నుంచి వస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చేస్తోంది. కాబట్టి ప్రభుత్వం నుంచి రోజు ఒక లీకులు వస్తున్నాయి. అంటే వీళ్ళకి కట్ చేయబోతున్నాం, లేదు అందరికీ ఇవ్వబోతున్నాం. ఇట్లా రకరకాలుగా రైతులను ఇంకా గందరగోళపరిచే ప్రయత్నం చేస్తుంది. సో ఇవాళ క్యాబినెట్ భేటీ జరుగుతుంది. ఇవాళ క్యాబినెట్ భేటీలో ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారో అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా తెలంగాణ టుడే, గవర్నమెంట్ అగైన్ ట్రయింగ్ టు డినే రైట్స్ దే రైట్. వాళ్ళ హక్కులు హరించే ప్రయత్నం చేస్తుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కేటీఆర్ ఆబ్జెక్ట్స్ టు గవర్నమెంట్ సీకింగ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫర్ రైతు భరోసా. మనం ఇక్కడ చూడొచ్చు, రైతులకు ఇప్పటిదాకా రేవంత్ సర్కారు బాకీ పడ్డటువంటి ఫోటో మనం అంటే ఇంత బాకీ పడింది, ఒక్కొక్క ఎకరానికి 2 ఎకరాలకు, ఇట్లా 7 ఎకరాలకు ఎంత బాకీ పడింది. రేవంత్ నువ్వు రైతులకు రైతు భరోసా ఒక్కో ఎకరానికి బాకీ పడ్డది అంటే 1 ఎకరం వాళ్ళకింత, 2 ఎకరాల వాళ్ళకింత, ఇట్లా మొత్తం బాకీ పడినటువంటి టోటల్ అమౌంట్ ఇంత అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న మీడియా సమావేశంలో చూపించారు. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.